ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ అయితే డైలీ అయితే చేస్తాను. గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి హనుమాన్ జయంతి అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాను. సో డిస్ప్లే పైన చూసుకోండి. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్ ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పేజెస్ అయితే కావాలి. సో అవన్నీ వచ్చి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కాకపోతే సో టెలిగ్రామ్లోకి వెళ్ళేసి సెర్చ్లో చందు ఎడిట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్లోనే మన ఛానల్ అయితే వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి అయితే జాయిన్ అవ్వండి. లేదా నేను టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా పెడితే అక్కడికి వెళ్ళేసి క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో వీడియో నచ్చమని తప్పక లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట మన బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో మీరు ఆ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఒక పిఎన్జీని ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూసుకోండి ఈ సైజులో కరెక్ట్ అయితే ఇలా సెట్ చేసేసుకోండి. సో ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో మీరు ముందే మీ యొక్క పిఎన్జీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో మీ యొక్క పిక్ అనేది పిఎన్జీ లెక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఆల్రెడీ నా పిక్ని అయితే నేను పిఎన్జీ లెక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో లేకపోతే మీకు పిక్ని ఎలా పిఎన్జీ లెక్కలు కట్ చేసుకోవాలో తెలియకపోతే సో మీరు క్రోమ్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని ట్యాప్ చేయండి. అక్కడ అయితే మీకు వస్తుంది. అక్కడ ఫోటో అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పిక్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో మీరు ఇక పిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకొని ఈ సైజులో అయితే ఇలా సెట్ అయితే చేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత సింపుల్గా పైన మనకి ఎరేజర్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసుకొని కింద మీరు ఏం చేస్తారంటే లైట్గా ఇలా డ్రా చేయండి. సో ఇలా డ్రా చేస్తే ఏంటంటే మనకి ఫోటో ఇక్కడ పెట్టినట్టు కాకుండా కొంచెం మనకి సో ఇక్కడే ఉన్నట్టు ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. సో షేడ్ అనమాట అది. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. సో మీరు ఆ పిఎన్జీని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట మనకు పిఎన్జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జూమ్ చేసేసుకోండి. సో జూమ్ చేసేసుకొని ఇక్కడ కింద ఈ సైజులో అయితే ఇలా సెట్ అయితే చేసేసేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత సింపుల్గా పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. సో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇలా జూమ్ చేయండి. సో జూమ్ చేసేసి ఇక్కడ కింద బాటంలో అయితే ఇలా అయితే సెట్ చేసేసేయండి. సో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హెచ్డిఆర్లోకి వెళ్ళేసి సో అన్నీ మైనస్ చేసేయండి. చేసి ఓన్లీ సాచురేషన్ ఉంది కదా సో దాన్ని ఒక్క ఇంక్రీజ్ చేసుకోండి. సో ఫోటో అనేది మనకి లుక్లోకి అయితే వస్తుంది అనమాట కొంచెం. సో వచ్చేసిన తర్వాత సింపుల్గా పక్కకి స్క్రోల్ చేస్తే మనకి బార్డర్ ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో అన్నీ ఇంక్రీజ్ చేసేసి ఇన్లైన్ ఉంటుంది కదా, ఇన్లైన్ వచ్చేసి 1% పెట్టుకోండి. సో 1% పెట్టుకుంటే మనకి దానికి బార్డర్ అనేది యాడ్ అవుతుంది, ఫోటో లుక్ అనేది వస్తుంది అనమాట. సో చేసేసుకున్న తర్వాత సింపుల్గా యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చేసి కింద సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి ఫోటో అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.